దేవునికి యుక్తమైనది చేసేవారు దేవుని యొక్క శిష్యులు. అదే మనం రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధమును దేవునికి అనుకూల యాగముగా శరీరములను సమర్పించుకొని యుక్తమైన సేవ చేయువారు ఎవరండి? శిష్యులు. అపొస్తలుడైన పౌలు అక్షరాల దీన్ని పాటించాడు కాబట్టే చాలా ధైర్యంగా ఈ స్టేట్మెంట్ని ఆయన ఇస్తున్నాడు. మన యొక్క శరీరములను పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి. ఎప్పుడు ఈ యొక్క శరీరం పరిశుద్ధంగా ఉంటుందంటే శరీర కార్యాలు మన జీవితాల్లో లేనప్పుడు, ఆత్మకార్యాలు మనలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా ఇక దేహాన్ని ఉంచుకోగలుగుతాం. ఇక లోకములో ఉన్న మిగతా వారికి దేవుణ్ణి నమ్ముకున్న మనకి ఉన్న పెద్ద తేడా ఏంటంటే ఇదే. దేవుణ్ణి నమ్ముకొనని వారిలో శరీర కార్యాలు ఉంటాయి, ఆత్మకార్యాల గురించి వాళ్ళకి తెలియదు, ఆత్మ ఫలము గురించి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకి తెలిసింది ఒకటే, లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవన్నీ కూడా ఏంటంటే దుష్టుని నుండి పుట్టేయి. ఇక శరీర కార్యాలు దుష్టుని నుండి పుట్టేయి, ఆత్మకార్యాలు దేవుని దగ్గర నుంచి పుట్టాయి. మనము దేవునిలో నూతనంగా జన్మించాం. శిష్యుడు అంటే ఎవరండి? నమ్మి బాప్తిసం పొంది రక్షించబడినవాడు, మారు మనసు పొంది నూతన జన్మ పొందినవాడు ఏమంటే శిష్యుడు. కాబట్టి ఇక లోకములో మనము ఒకప్పుడు శరీర కార్యాలతో ఉండేవాళ్ళం. కానీ దేవుడు ఏం చేశాడు? తన కృపలో మనల్ని రక్షించి ఆ యొక్క శరీర సంబంధులుగా ఉన్న మనల్ని ఆత్మ సంబంధులుగా దేవుడు చేశాడు. ఆత్మ సంబంధుల్లో ఉండవలసింది ఆత్మకార్యాలు, శరీర సంబంధుల్లో ఉండేది శరీర కార్యాలు. ఇక శరీర కార్యాలు మనల్ని అపవిత్రపరుస్తాయి. కాబట్టి ఇక శరీర కార్యాల గురించి అపొస్తలుడైన పౌలు గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20లో ఒక లిస్ట్ ఆయన ఇచ్చాడు. ఆ యొక్క లిస్టులో మనం కొన్ని వాటిని గురించి మనం ధ్యానం చేసాం. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన యాగముగా మన యొక్క శరీరాలని సమర్పించుకుంటాం అంటే ఏంటంటే అపరిశుద్ధమైన శరీర కార్యాలు మనలో లేకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అందుకనే క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా అండి? ప్రతిరోజు కూడా మనల్ని మనం ఏం చేయాలంటే పరీక్షించుకొని పరిశీలన చేసుకునే ఒక జీవితం. చాలామంది బాప్తిసం తీసుకున్నాం కదా, యేసుప్రభుని రక్షకుని అంగీకరించాం కదా, ఇంకా ఇలాగే ముందు కొనసాగితే బాగుంటుంది అని తమ యొక్క జీవితాలను ప్రతిరోజు కూడా పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటాం. మనకి జీవితాలు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. మన భక్తిని మనం సమర్థించుకుంటాం. మన భక్తిని ఇతరులతో మనం ఏం చేస్తాం? కంపేర్ చేసుకుంటాం. వాళ్ళకంటే పర్లేదు, వాళ్ళు కంటే ఎక్కువగా నేను ప్రార్థన కోడికలకు వస్తున్నా, వాళ్ళకంటే ఎక్కువగా నేను దేవునికి పనులు వాడబడుతున్నాను అని ఈ రకంగా ఇతరులు మనం కంపేర్ చేసుకొని మన యొక్క జీవితాల్లో మనం సంతృప్తి పడతాం. కానీ శిష్యుడు ఎప్పుడూ కూడా గురువును చూసి గురువును పోలి నడుచుకోవాలి. మన గురు ఎవరు? యేసయ్య. యేసయ్య ఆయనే మనకు మోడల్. ఆయన పరిశుద్ధుడు. ఆయనను పోలి నడుచుకుంటే పరిశుద్ధంగా జీవిస్తాం. ఇక లోకంలోనిక ఎవరినైనా పోలి నడుచుకుంటే వాళ్ళు అపరిశుద్ధత ఉంటుంది. కాబట్టి అపరిశుద్ధతో మనకి జీవితాలు మనం ఏం చేస్తాం? కొనసాగుతాం. కాబట్టి అపొస్తలుడైన పౌలు చాలా చక్కగా ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఎప్పుడైతే
దేవుడు ఆయన్ని సంధించాడో, ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు సౌలు పైన ప్రకాశించిందో, అప్పటి వరకు ఉన్న సౌలు ఒకలాగా జీవించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క కృపలో మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షణ పొందాడో, వెంటనే కూడా అతనికి జీవితం అయిపోయింది, మారిపోయింది. ఆ అపోస్తలుడు పౌలు చెబుతూ, ఇదివరకు నాకు ఏది సంతృప్తినిచ్చేదో, ఏదైతే నేను ఇష్టపడేవాడినో, ఏదైతే నాకు లాభసాటిగా ఉందో, దేనికోసం నేను పరిగెట్టానో, ఇప్పుడు వాటన్నిటినీ కూడా నేను క్రీస్తు కోసం ఏం చేశాను, నేను విసర్జించాను. నేను క్రీస్తులో నూతన సృష్టిగా నేను లేపబడ్డాను. ఇక లోకములో ఉంటున్నానే కానీ ఇక లోక సంబంధిని కాదు, లోకంతో నాకు సంబంధం లేదు. క్రీస్తు నన్ను లేపాడు కాబట్టి నేను పైనున్న వాటినే నేను వెతుకుతా. నా చూపు భూ సంబంధమైన చూపు కాదు. ఒకవేళ భూ సంబంధంగా నేను చూస్తే అది ఇతరులను రక్షించేదానికే నేను చూసే చూపు. నా అవసరాలు తీర్చుకునే దానికి నేను చూసే చూపు కాదు. అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించేదానికే, అనేక మందికి రక్షణ సువార్తను చెప్పేదానికే, అనేక మందికి దేవుని పరిచయం చేసేదానికే ఇక లోకంలో నా చూపు. అది తప్ప మిగతా నా చూపు అంతా దేనిపైన, పైనున్న వాటిని నేను వెతుకుతా అనే ఒక అంకిత భావంతో అపోస్తలుడు పౌలు జీవించాడండి. నిజంగా ఈ యొక్క గొప్ప శిష్యుడైన అపోస్తలుడు పౌలు జీవితంలో ధ్యానం చేయుట దేవుడు మనకిచ్చిన ఆధిక్యతగా మనం భావిద్దాం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని పత్రికలను పౌలు ద్వారా రాయించాడు తెలుసా? పేతురు అద్భుతమైన పరిచర్య చేశాడండి. సంఘం ప్రారంభించింది ఎవరితో తెలుసా? పేతురుతో. యోహాను ఒక అద్భుతమైన శిష్యుడండి. ఈ రకంగా ప్రతి ఒక్క శిష్యుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అందరూ కూడా చాలా చాలా గొప్ప శిష్యులుగా ఉన్నారు. కానీ అపోస్తలుడు పౌలు చరిత్రకారులు చెబుతారు, యేసుప్రభుని అపోస్తలుడు పౌలు చూడలేదంట తెలుసా? వీళ్ళందరూ కూడా యేసుప్రభుని చూశారు, యేసుప్రభు జతలో వాళ్ళు ఉన్నారు. అపోస్తలుడు పౌలు యేసుప్రభు గురించి విన్నాడు, బహుశా చూశాడో లేదో కూడా మనకు ఆధారాలు లేవు. కానీ చూసి యేసయ్య మహత్యాన్ని గమనించిన శిష్యులందరికంటే గొప్ప పరిచర్య చేసే ఒక అద్భుతమైన కృపను దేవుడు ఆయనకు ఇచ్చాడు. దేవునికి కృపను అర్థం చేసుకున్నాడు, దేవునికి లక్షణాలను అర్థం చేసుకున్నాడు. అందుకనే నా కృప నీకు చాలు నాయనా, ఇంకేం అవసరం లేదు, నాకు నీ కృప నాకుంటే చాలు. నాకు తెలుసు నువ్వు కృపామయుడవు, కృపా సమృద్ధి కలిగిన వాడు అని ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. ఒక మంచి మాదిరిని క్రైస్తవ లోకానికి ఆయన ఉంచాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ అపోస్తలుడు పౌలు యొక్క శిష్యత్వ లక్షణాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి జీవితాలు పరివర్తన రావాలి, మనకి జీవితాలు మారాలి, మన యొక్క జీవితాలు దేవునికి సమీపంగా ఉండాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క సంఘాన్ని ప్రేమించి ఇక అద్భుతమైన లక్షణాల దేవుడు మనకు ఇస్తున్నాడు. నువ్వు నిజంగా శిష్యుడు అయితే మరణానికి నువ్వు భయపడక్కర్లా, యేసుప్రభుకి రెండవ రాకడికి నువ్వు భయపడక్కర్లా.
నరకానికి అసలు భయపడక్కర్లా. ఒక సంతోషకరమైన ధైర్యవంతమైన జీవితాన్ని జీవించేదానికి నీకు నాకు ఉపయోగపడేది ఏంటంటే ఈ యొక్క శిష్యత్వపు యొక్క లక్షణాలు. కాబట్టి ఇంతవరకు కూడా మనం 7 శరీర కార్యాల గురించి మనం ధ్యానం చేశాం. ఒక్కొక్క శరీర కార్యం ఒక్కొక్క పెద్ద సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ అది కాదు, అందుకని నేను డీప్కి వెళ్తలేదు, జస్ట్ టచ్ చేసి వదిలేస్తున్నాను నేను. ఒకవేళ శరీర కార్యాల గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు చాలా ఎక్కువగా ఒక్కొక్క కార్యాన్ని గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇంతవరకు కూడా మనం ధ్యానం చేసిన ఇక 7 శరీర కార్యాలు అవి మనలో లేకుండా ప్రతిరోజు కూడా ఏం చేయాలి, మనం జాగ్రత్త పడాలి. ఒక్కొక్కసారి వస్తాయి, రాకుండా ఉండవని చెప్పేదానికి పరిస్థితి లేదు. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా వస్తాయి. అందుకనే అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈ దేహముతో జీవించినంత కాలం దేవునికి దూరంగానే జీవిస్తాం. అందుకని ఇక దేహాన్ని విడిచిపెట్టి ప్రభు వద్ద నివసించేదానికి నేను ఇష్టపడుతున్నాను. ఎంత అద్భుతమైన మాటలండి అపొస్తలుడైన పౌలు వాడిన మాటలండి, ఎంత అర్థవంతమైన మాటలండి, ఎంతగా మనల్ని యేసు వైపుకు తిప్పే మాటలండి. కాబట్టి మొదటి శరీర కార్యం జారత్వం మనలో ఉండకూడదు. రెండోది అపవిత్రత మనలో ఉండకూడదు. కాముకత్వము మనలో ఉండకూడదు. విగ్రహారాధన మనలో ఉండకూడదు. అభిచారము, వాటి వైపు మనం చూడకూడదు. వాటిని చేసే వారితో సాంగత్యం చేయకూడదు. ఇస్తే అపవాదికి చోటిచ్చినట్లే. అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏథెన్స్లో ఏం జరిగింది? అక్కడ ఏథెన్స్ ఏంటంటే మంత్రతంత్ర శక్తులకు పుట్టినిల్లు. ఏంటి? అదంతా మంత్రగాళ్ళతో నింపబడిన, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా ఇక మంత్ర వాళ్ళ దగ్గరికి జనాలు వచ్చేవాళ్ళు. ఏథెన్స్ అనేది ఈ మంత్రశక్తులకు నిలయం. గారడీ విద్య, చేతబడి, వశీకరణ, చాలా ఉన్నాయి ఇలాంటి మంత్రతంత్ర శక్తులు. వీటికి పుట్టినిల్లు ఏంటంటే ఏథెన్స్ అంట. ఎప్పుడైతే ఏథెన్స్లో పౌలు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడో అక్కడ జరిగిందంటో తెలుసా అండి, మహత్కార్యాలు జరిగినాయి అంట. ఇంతవరకు ఏంటంటే ఇక మంత్రాలతో చిన్న చిన్న జరిగినాయి, కానీ ఈ మంత్రగాలే బెత్తరపోయారంట. ఈ చేతబడి చేసేవాళ్ళే బెత్తరపోయారు. ఇక విచ్ డాక్టర్స్ వాళ్ళు బెత్తరపోయారు. ఏంటి, మనం ఉపయోగించే శక్తి కంటే ఇది చాలా చాలా గొప్ప శక్తి కదా అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ మంత్రగాళ్ళు, ఆ తంత్రగాళ్ళు, ఆ విచ్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా తన మంత్ర పుస్తకాలను తీసుకొచ్చి అక్కడ ఏం చేశారు? తగలబెట్టేశారు. కారణం ఏంటి? దీంతో ఇంకా పని లేదు. కారణం ఏంటంటే దీంట్లో ఏదో శక్తి ఉందని, కాస్తో కోస్తో శక్తి ఉందని మేము నమ్మాం. కానీ అపొస్తలుడైన పౌలు పరిచయం చేస్తున్న యొక్క దేవుని యొక్క శక్తి ముందు ఇక శక్తులు నిలబడలే. ఆ శక్తి ఎక్కడ, ఈ చిన్న చిన్న శక్తులు ఎక్కడ అని పెద్ద పెద్ద మంత్రగాళ్ళే ఏం చేశారండి? పుస్తకాలని కాల్చేశారంటండి. కొన్ని వేల తులముల వెండి, అంత డబ్బులు వచ్చినాయి అంట తెలుసా, అంత విలువ కలిగిన బుక్స్. దీని అర్థం ఏంటి? ఒకవేళ మంత్రశక్తులకి అంత శక్తి ఉంటే వాళ్ళకున్న బిజినెస్ అంతటినీ కూడా అపొస్తలుడైన పౌలు ఏం చేశాడు? ఎఫెక్ట్ చేశాడు.
వాళ్ళందరూ కూడా ఏం చేసి తిరగబడి ఈయన పైన చేతపడి ప్రయోగం చేయాల్సింది. అపొస్తలుల పౌలు పైన మంత్ర విద్యలు ప్రయోగించాల్సింది. ఒకవేళ మంత్ర విద్యల్లో అంత శక్తి ఉన్నట్లయితే అపొస్తలుల పౌలు ఏం చేసాడు? చచ్చిపోవాల్సింది. కానీ ఏమైంది? ఏమవలేదు అపొస్తలుల పౌలుకి. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే ఏ శక్తి కూడా నిన్ను అంటలేదు. నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క శత్రువుల యొక్క తాకిడి, ఆ శక్తుల తాకిడి నీకు ఉండొచ్చు. నువ్వెవరో తెలుసా? యేసు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా విడుదల చేయి విమోచించబడిన ఆయన సొత్తుగా ఉన్న మనకు ఆ శక్తుల వలన ఎలాంటి నష్టం మనకు కలగదు. కానీ నీకు నువ్వుగా అక్కడికి వెళ్ళి వాటితో నువ్వు సాంగత్యం చేసి వాటితో నువ్వు సంబంధం పెట్టుకుంటే వాటి యొక్క ప్రభావం నీకు జీవితంలో నువ్వు ఉండొచ్చు. కాబట్టి అభిచారము అనేది మనం చూసాం. శరీర కార్యం దాంతో మనం ఉండకూడదు. జాతకం, నక్షత్రాలు, తిథులు, వాస్తులు ఇవన్నీ కూడా దేవుని యొక్క నమ్మిన బిడ్డలకు, ముఖ్యంగా శిష్యులు, వాటి దరితాపులకు కూడా మనం వెళ్ళకూడదు. వాటిని మనం చూడకూడదు. శకునం, ముహూర్తాలు ఇవన్నీ కూడా. తర్వాత 6వది ఏం చూసాం మనం? ద్వేషములు అంటే ఏంటి? హేట్రెడ్నెస్. 7వది ఏం చూసాం? కలహము. ఈరోజు 8వ కార్యాన్ని గురించి మనం క్లుప్తంగా ఆలోచన చేయబోతున్నాం. ఇదేంటంటే మత్సరము. అలాగే లిస్టులో ఇంకోటి ఉంది, 13వ లక్షణం కూడా ఉంది. అదేంటంటే అసూయ. చాలా వరకు ఈ రెండు కూడా దగ్గర దగ్గర ఉంటాయి. ఏంటి? మత్సరము, అసూయ. తెలుగులో చాలా వరకు కూడా వీటి అర్థాలు సేమ్గా ఉంటాయి. కానీ ఇంగ్లీష్లో చూసినప్పుడు జలసీ అనే దానికి మత్సరం వాడారు, ఎన్వి అనే దానికి ఏం వాడారు? అసూయ వాడారు. కానీ తెలుగులో మనం చూసినప్పుడు మత్సరమైనా అసూయ అయినా ఆల్మోస్ట్ ఏంటంటే దగ్గరగా ఉంటాయి, 99%. సరే, బైబిల్ ప్రకారంగా మనం మత్సరం అంటే ఏంటి? మత్సరం అంటే ఏంటంటే మన యుద్ధం ఉన్నదాన్ని ఇంతకుముందు వాళ్ళకి లేదు, వాళ్ళకి అది వచ్చింది అనుకోండి, అయ్యో నాకున్నది వాళ్ళకున్నది కదా అని చెప్పి అసూయపడి విరోధ భావం వాళ్ళతో కలిగి ఉండటమే ఏంటి? మత్సరము. మనం చేస్తున్న దాన్ని ఇంకొకరు చేస్తున్నప్పుడు, మనం ఇంతవరకు కూడా ఉన్న వాటిని వేరే వాళ్ళు పొందుకున్నప్పుడు, వాళ్ళతో సరైన సంబంధం లేకుండా, వాళ్ళతో సరైన సహవాసములో లేకుండా, వాళ్ళను పట్ల అభద్రత భావాన్ని కలిగి ఉండి, వాళ్ళ పట్ల ఒక ఇల్ ఫీలింగ్ కలిగి ఉన్నట్లయితే మనకేమున్నట్టు తెలుసా? మత్సరం మనకు ఉన్నట్లు. మత్సరం అంటే ఏంటంటే నీకున్నది ఇతరులకు వచ్చినప్పుడు, ఇతరులు తీసుకుంటున్నప్పుడు నీకు కలిగే ఒక ఆందోళన ఏంటంటే మత్సరం. మరి అసూయ అంటే ఏంటి? ఎన్వి అంటే ఏంటంటే ఇతరుల దగ్గర ఉన్నది నాకు లేదు అని చెప్పి ఏంటంటే అసూయ పడతాం. రెండు చూసి చెప్పాను నేను. ఆల్మోస్ట్ మత్సరము, అసూయ. అసూయ ఏంటంటే అది నా దగ్గర లేదు, ఇతరులకు ఉంది. ఇతరులు కారు కొనుక్కున్నాడు, నాకు సైకిలే ఉంది, లేకపోతే నాకు స్కూటరే ఉంది. దేవునికి బిడ్డలుగా మనం ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్. ఇతరులు బాగుపడేది అప్పుడు నువ్వేం చేయాలి? సంతోషపడాలి. ఇతరులు ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళని అభినందించాలి. ఇతరులు దేవుని కోసం ఏదైనా చేస్తున్నప్పుడు
వాళ్ళు మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. అలా కాకుండా అయ్యో ఇతరులు చేస్తున్నారు, నా యొక్క జీవితంలో నేను చేయలేకపోతున్నాను, ఇతరులకి టాలెంట్ ఉంది, ఇతరులు బాగా పాడుతున్నారు, అయ్యో నేను పాడలేకపోతున్నాను, ఇతరులు చక్కగా పనిచేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను అని ఇతరుల పట్ల నువ్వు ద్వేషభావాన్ని, ఇతరుల పట్ల అసూయ భావాన్ని కలిగినట్లయితే నువ్వేంటంటే ఎన్వి అనే యొక్క ఇంగ్లీష్ మాట నీకు జీవితంలో ఉన్నట్లు. అది శరీర కార్యం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడి ఇక మాట 2 సార్లు రాయించాడు? ఎందుకు రాయించాడు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒకటి 2 సార్లు బైబిల్లో ఉన్నది ఏంటంటే అది దాని విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనం బోరు కొట్టించాలని కాదు దేవుడు రాయించింది. మత్సరము, అసూయ, ఈ 2 కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కాబట్టి ఇవి మనకి జీవితాల్లో ఉండకూడదు. కాబట్టి ఇతరుల పట్ల హృదయంలో చెడ్డగా నువ్వు తలస్తే మత్సరం నీకున్నట్లు, అసూయ నీకున్నట్లు. మరొకరి విజయాల పైన అసూయ పడేవాడు ఈ కేటగిరీ. ఓర్వలేనితనం, విన్నారు కదా ఈ మాటలన్నీ. ఓర్వలేనితనం, అచ్చ తెలుగులో చెప్పాలంటే కుళ్ళుకుంటాం. మా కుటుంబం ఇది జరిగింది, నాకు లేదు. దేవునికి బిడ్డలుగా ఒకే కుటుంబంలో ఉన్న మనం వాళ్ళ విజయం మన విజయంగా మనం భావించాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు అలాంటి స్థితిలో నువ్వు ఉంటావో దేవుడు ఏం చేస్తాడు? అన్యాయస్తుడు కాదు ఆయన. నీ జీవితంలో ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు దేవునికి చేస్తాడు. ఎందుకు మనకి జీవితాల్లో మనం పొందుకోలేకపోతున్నాం? కారణం ఏంటంటే మనలో ఉన్న మత్సరము, అసూయ. కాబట్టి ఇది ఒక తీర్మానం తీసుకుందాం. ఇక శరీర కార్యాలు మనకి జీవితాల్లో లేకుండా మనం ఏం చేద్దాం? జాగ్రత్త పడదాం. మత్సరము, అసూయ అనేది ఎంత ప్రమాదకరమైనదో మనం తెలుసుకోవాలి. వాటిని జయించుటకు మనం ఏం చేయాలి? ఫస్ట్ దానివల్ల కలిగే ప్రమాదం ఏంటి అది తెలుసుకోవాలి కదా. మరి ఆ ప్రమాదం తెలిసిన తర్వాత ఏం చేయాలి? దాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. ఎవరూ చెప్పలేరు ఇక్కడ ఓపెన్ స్టేట్మెంట్తో నాకు మత్సరం లేదు బ్రదర్, నాకు ఏ విషయంలో అసూయ పడను అన్న వాళ్ళు ఎవరు ఉంటారా? కానీ ప్రాబ్లం ఏంటి? ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువ ఉంటే అది నీకు నష్టం. శరీరంతో ఉన్నప్పుడు ఉంటాయి, కానీ ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువ మోతాదు ఉంటే అది నీకు నష్టం. కాబట్టి ఇది మన జీవితానికి ఎంత ప్రమాదకరమైందంటే, చిన్నప్పుడు ఒక కథ నేను చదివా, అనేకసార్లు చెప్పా, మీకు కూడా తెలుసు. అది 2 భక్తులు ప్రార్థన చేస్తున్నారు. 2 భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన మాత్రం చేస్తున్నారు కానీ వీళ్ళిద్దరికి పడదు. ఒకడంటే ఒకడికి అసూయ, ఒకడంటే ఒకడికి మత్సరం. భక్తుడు ప్రార్థన చేస్తే మరి దేవుడు వస్తాడు కదా. దేవుడు వచ్చాడు. ఓ భక్తా, నీ ప్రార్థన విన్నా, నీకేం కావాలి? అప్పుడు వీడికి ఏం కావాలో చిన్నగా దేవుని అడగలా. ఈ శాల్తీ ఏంటంటే అసూయ మత్సరంతో ఉండే శాల్తీయుడు. వీడు దేవుని ఏమని కోరుకున్నాడంటే, దేవా ఆ భక్తుడు ఉన్నాడు చూడు, వాడు ఏం కోరుకుంటాడో దానికి డబల్ నాకు ఇయ్యి. వాడు ఒకటి కోరుకుంటే నాకేం కావాలి? 2 కావాలి, డబల్. దేవుడు అన్నాడు, ఒరే నేను వాడు ఏం కోరుకుంటున్నాడు నీకు తెలియదు కదరా, నేను వాడి దగ్గరికి వెళ్ళలేదుగా. పర్లేదు సార్, వాడు ఏం కోరుకుంటాడో దానికి డబల్ నాకు. సరే
ఓకేనా? ఓకే సార్. రెండో భక్తుడు మొదటి భక్తునికి దేవునికి మధ్యలో సంభాషణ వింటున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి అని అడుగుతున్నాడు, భక్తా నీ భక్తికి మెచ్చా, నీకేం కావాలి? మొదటోడు చెప్పింది విన్నాడు కదా వీడు. వీళ్ళిద్దరూ మత్సరం అసూయలతో నింపబడిన వాళ్ళు కదా. అందుకని రెండో వాడు ఏమన్నాడంటే, ఒక కన్ను పెరికాయి దేవా అన్నాడు. ఏంటి? ఒక కన్ను పెరికాయి. నువ్వు సరి అయింది అడుగుతున్నావా అని దేవుడు క్లారిటీ ఇచ్చాడు. సరి అయినదేనా అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చేయండి నాకు. దేవుడు షాక్ అయిపోయాడు. సరే, ఏంటి దీంట్లో నుంచి మనం నేర్చుకున్నది?